రేవంత్ సర్కార్ హయాంలో పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో మక్క రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తమ పంటను అమ్ముకునేందుకు తాడూరు పిఏసిఎస్ కేంద్రం వద్ద రైతులు రాత్రిపూట కూడా అక్కడే ఉండాల్సిన దుస్థితి వచ్చింది. క్యూలో పాస్బుక్ జెరాక్స్ పేపర్లు పెట్టి అక్కడే నిద్రిస్తున్నారు. పగలు ఎండతో రాత్రులు నిద్రలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మక్కల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగులు సరిపోవడం లేదని, సరిపోను బ్యాగులు వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు రైతుల కష్టాలు కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. అధికారులు మాటలతో కాలయాపన చేస్తున్నారని, వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు అన్నదాతలు. ఎనిమిది రోజులు సంచల కొరకు 8 రోజులు ఆగి ఇట్లా లైన్ నిలబడి 2 రోజులు 3 రోజులు నిలబడే లైన్ లో టోకెన్ నెంబర్ ఇచ్చారు పోయినాం. ఇంకా మళ్ళా నేను మొన్న వచ్చిపోతే మొన్న దొరకలే, మొన్న 40 నెంబర్ వరకు అయిపోయినాయి. మళ్ళీ నీవు సోమవారం నాడు రాపోరా నాయన అంటే సోమవారం రావాలి. ఇప్పుడు నాకనే పోయి ఈ లైన్ లో చూడు ఎంతమంది, ఈ జనాభా ఎంతమంది అంటే మేము టోకెన్ పెట్టిన ఇంకా మస్తు వాళ్ళు అదో టోకెన్ అదో సీరియల్ నెంబరు. మళ్ళీ సంతులు తీసుకున్నాక కూడా మళ్ళా తమ్ము పెట్టడానికి మళ్ళీ ఓ లైన్ అంట. మాకనే మించి వచ్చిన వాళ్ళు లైన్ అన్నారు. రైతుల పరిస్థితి ఏం బాగాలేదు సార్. రైతు ప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. ప్రజాప్రభుత్వం ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి, ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల పట్ల కనిపిస్తూ ఉంది, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. వెంకట్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ప్రతినిత్యం కూడా చూస్తా ఉన్నాం. దాదాపుగా 20 రోజుల నుంచి కూడా మొక్కజొన్నలు అమ్ముకోవడానికి నిద్రాహారాలు మాని ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితిని నిజంగా కూడా దయనీయం అని చెప్పవచ్చు. దారుణంగా రోజు రోజుకి పరిస్థితి మారుతుందని కూడా చెప్పవచ్చు. అయితే మొక్కజొన్నలు అమ్ముకోవడానికి ఎర్రటి ఎండలో పడిగాపులు కాస్తున్న రైతులు ఇప్పుడు ప్రస్తుతం అయితే గన్నీ బ్యాగుల కోసం రాత్రిపూట సైతం వాళ్ళకి ఉన్నటువంటి జిరాక్స్ కాపీలు అన్ని వరుస క్రమంలో క్యూ క్రమంలో పెట్టేసి రాత్రి అక్కడే ఆరు బయట అంటే పిఎస్సిఎస్ వదిన పడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి తాజాగా చూసినటువంటి పరిస్థితి ఏంటంటే తాడూరు మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద రైతులు, వందలాది మంది రైతులు అక్కడే పడుకొని తమ క్యూ లైన్ ఎటు పోతుందో అని చెప్పేసి వాటిని చూసుకుంటూ నిద్ర లేకుండా గడిపినటువంటి పరిస్థితి టీ న్యూస్ కెమెరాకి చిక్కిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అని అడగగా వాళ్ళకు కావాల్సినటువంటి గన్ని బ్యాగులు ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి అధికారులు వస్తాయి, అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయని చెప్పేసి కాలయాపన చేస్తా ఉన్నారు. దాదాపు 20 రోజుల నుంచి కూడా తిరుగుతా ఉన్నాము. ఏదో కొద్దిగా గొప్ప ఇచ్చేస్తారు. ఇచ్చిన వాటికి మాత్రం మరి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రావు. ట్రాన్స్పోర్ట్ వెహికల్ వచ్చిన తర్వాత అసలు అవి ఎప్పుడు అంటే కొనుగోలు చేసి పూర్తి అవుతుందో అనే సంగతి కూడా విషయం కూడా చెప్పట్లేదు. ఏదేమైనప్పటికీ రాత్రి పగళ్ళు కూడా నిద్రాహారాలు మాని ఈ మొక్కజొన్నలు అమ్ముకోవడానికి తిరగాల్సినటువంటి పరిస్థితి ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో రైతుల పరిస్థితి అయితే దయనీయంగా మారిందని చెప్పవచ్చు. 20 రోజుల నుంచి కూడా క్యూ లైన్లో నిలబడతా ఉన్నాం, ఎర్రటి ఎండలో నిలబడతా ఉన్నాం, రాత్రిపూట నిద్రిస్తున్నాం. కానీ ఇది పాలకులకు కనిపించడం లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ముందు నెల్లికొండ గేట్ వద్ద అయితే ఇప్పటికే 3-4 సార్లు కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. గన్నీ బ్యాగులు కావాలంటూ రోడ్డెక్కారు. తర్వాత గన్నీ బ్యాగులలో నింపినవి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మొత్తంగా రైతులనైతే అనేక ఇబ్బందులు ఈ ప్రభుత్వం పెడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. క్షేత్రస్థాయిలో అంటే పైన చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. అసలు క్షేత్రస్థాయిలో పాలకులు ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ క్షేత్రస్థాయిలో అసలు కావాల్సినటువంటి ఎంత దిగుబడి వచ్చింది, ఆ దిగుబడి తగ్గట్టు వనరులు, వసతులు ఏర్పాట్లు చేశారా లేదా అని చెప్పేసి కూడా దానిపైన ఎవరు కూడా పట్టించుకోవటం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు తాడూరు మండల కేంద్రంలో రాత్రి నుంచి కూడా పడిగాపులు రైతులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇట్లే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా రైట్ చారి, థ్యాంక్ యూ.